గొప్పతనం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది, కళ్ళ ముందు కనపడుతోంది. ఆయన ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. 6 నెలలుగా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా 7 గంటలకు ఆఫీస్ వదిలేసి 8 గంటలకు భోంచేసి 9కో 10కో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. సెక్రటరేట్లోనే భోంచేస్తాడు ఆయన. ఎంతమందికి తెలుసని నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ని సెక్రటరేట్లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి. ఎవరి కోసం, ఏమొస్తుంది ఆయనకి, దేనికోసం ఆయన తపన పడుతున్నాడు, ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు? మన కోసం, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి. ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం, దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన. మనం ఆలోచిస్తే మన గురించో, మన మిత్రుల గురించో, మన కుటుంబం గురించో, మన పిల్లల గురించో ఆలోచిస్తాం. కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు విజన్ డాక్యుమెంట్ని ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక 4 గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం, ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని. వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని, గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్లే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజెంటేషన్లో లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు, ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలి ఉండాలి, ఎంత ప్రాక్టికల్గా ఎలా పోవాలి, భవిష్యత్ ఎట్లా ఉంటుంది అనే విజన్ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు, ఇది ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ విత్ లీడర్ లైక్ చంద్రబాబు అనేటువంటిది మాట్లాడు. ఇదేదో నేను ఆయన గొప్ప కోసం చెప్పడం లేదు, సమాజానికి తెలియాలి. ఆయన పడుతున్నటువంటి కష్టం ఇవాళ సమాజానికి తెలియాలి. ఆయన ఏం పబ్లిసిటీ కోరుకోవట్లేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా వ్యక్తిగతంగా సాధించాలనుకునేటువంటిది ఇంకేమీ ఉందని నేను అనుకోను. ఒకే ఒక లక్ష్యం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ 1గా నిలబెట్టాలి అనేటువంటి దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. దానికి తోడుగా నేను కోరుతున్నా, ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మనం అందరం కూడా నాయకుడు చెప్పేటువంటి మాటల్లో తూచా తప్పకుండా పాటిద్దాం, అడుగులో అడుగేసి కలుద్దాం, చెప్పినవన్నీ చేద్దాం, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా మనం ముందుకు పోతామనేటువంటి చెప్తా ఉన్నాం. విజన్ అంటే ఏంటి, రేపటి తరానికి ఏం కావాలి, రేపు ప్రపంచంలో మార్పులు ఎట్లా వస్తున్నాయి, ఆ మార్పుల్ని అవకాశాలుగా మలుచుకుని ఎట్లా అందిపుచ్చుకోవాలి, మన పిల్లల్ని దానికి ఎట్లా సమాయత్తం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేదే ఆయన విజన్ డాక్యుమెంట్ అంటే. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం రోడ్ల గురించి ఆయన మాట్లాడాడు, ఐటీ గురించి మాట్లాడాడు, బీటీ గురించి మాట్లాడాడు, డ్రిప్ గురించి మాట్లాడాడు. ఆ పెద్ద డాక్యుమెంట్లో ఒక 4 అంశాలని మాత్రమే ఇవాళ చెప్తున్నాం. రోడ్లు వేయాలి అని అంటే ఆ రోజున ప్రభుత్వాలతో డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఒక్క ఆలోచన, ఒకే ఒక్క ఆలోచన, ఆ రోజు ప్రధానమంత్రి గారిని అంటే దేశానికి కూడా ఆయన ఎట్లా ఉపయోగపడతాడో కూడా తెలియజెప్పాలి. వాట్ చంద్రబాబు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఒకటి కాదు 100 ఎగ్జాంపుల్స్ నేనే ఇవ్వగలను అనేటువంటి నేను ఇవాళ చెప్తా ఉన్నా. అందులో నుంచే ఒక 3 మాత్రమే చెప్పదలుచుకున్నాం. రోడ్లు వేయాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆయన ప్రవేశపెట్టిందే ఇవాళ ఆ రోజున నేషనల్ క్వాడ్రాంగిల్ అని మొదలుపెట్టారు, చతుర్భుజో అష్టభుజం ఏదో మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఫస్ట్ నేషనల్ హైవేలు తయారైనాయి. అది ఇవాళ విప్లవాప్తంగా దేశాన్ని మొత్తం కూడా చుట్టేసింది. 1000 కిలోమీటర్ల రోడ్ల నేషనల్ హైవేలు వేయగలుగుతున్నామంటే మెరుగైనటువంటి సౌకర్యాలను ఇస్తూ ఎట్లా ప్రభుత్వానికి భారం పడకుండా
ఒక విధానం ద్వారా రోడ్లు వేయొచ్చో చేసి చెప్పినటువంటి వ్యక్తి, చేసి చూపించినటువంటి వ్యక్తి. మొట్టమొదటి రోడ్డు కూడా ఆ రోజున నెల్లూరు తడ వద్ద ప్రారంభం చేసినటువంటి వ్యక్తి. ఇది విజన్ అంటే, ఇది విజన్ని కార్యరూపం దాల్చడము అనంటే. ఇక ఐటీ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. మన పిల్లలే ఇవాళ మనకు సజీవ తార్కాణాలు. డ్రిప్ గురించి నేను 2 ముక్కలు చెప్పాలనుకున్నా. 30 సంవత్సరాల క్రితం ఈ దేశంలో డ్రిప్ గురించి ఎవరైనా ఆలోచించారా నేను అడుగుతా ఉన్నా. కరువు సీమలో పుట్టిన బిడ్డగా, నీటి విలువనట్టు తెలిసినటువంటి వ్యక్తిగా మాకు ఆ బాధలేంటో, ఆ డ్రిప్ వచ్చి మా జీవితాలను ఎట్లా మార్చిందో నేను చెప్పగలుగుతున్నాను. నేను ఈ రోజున చుక్క నీటి కోసం రైతు పడేటువంటి ఆలోచనని 30 సంవత్సరాల క్రితం 95, 96లోనో ఆయన డ్రిప్ని ప్రవేశపెట్టాలి అన్నాడు. అసలు డ్రిప్ అంటే అప్పటిదాకా దేశంలో ఎవరికి తెలియదు. ఒక కమిటీని వేశాడు. అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా నేను ఇప్పటికీ కూడా భావిస్తాను. ఓ 2 ఐఏఎస్ ఆఫీసర్లని, ఓ ప్రజాప్రతినిధిగా నన్ను ఆ రోజు ఇజ్రాయెల్కి ఫస్ట్ టైం పంపించారు. మేము చూసొచ్చిన తర్వాత ఆ డ్రిప్ని ఇక్కడ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మళ్లీ అవహేళన చేశారు. ఇంత కాస్ట్లీ అవుతుంది, ఇది ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుందా అని. ఇవాళ కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. డ్రిప్ 2 రూపాయల నుంచి 6 రూపాయలకి రైతన్నకు రాగలుగుతా ఉంది. డ్రిప్ లేని వ్యవసాయం ఈరోజు రాయలసీమలో ఊహించుకోగలమా అని నేను చెప్తా ఉన్నా. పోటీలు పడుతున్నారు రైతులు. అది దార్శనికత అంటే, అది విజన్ అంటే, అది ముందు చూపు అంటే, అది తరాల వెలుగుని మార్చడము అని అంటే, అది చేసినటువంటి నాయకుడే చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. 2 ముక్కల్లో ముగించదలుచుకున్నాం. రాజకీయ నాయకుడు అంటే రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు. రాజనీతిజ్ఞుడు అంటే రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వాడు. అటువంటి రాజనీతిజ్ఞుడే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మన కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం తప్పించేటువంటి ఈ నాయకుడి ఆలోచనల్లో పని చేయడానికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి పరుగులు పెట్టించే దిశలో మనము భాగస్వాములు అవుదామని తెలియజేసుకుంటూ, ఇక ఈ డాక్యుమెంట్ గురించి ఇందాక విజన్ చూశారు. 10 అంశాలను నేను చెప్పడం కన్నా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వింటేనే మనకు మంచిదని తెలియజేసుకుంటూ, మీ అందరినీ మరొక్కసారి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి విజన్ డాక్యుమెంట్లో కాడి పట్టిన రైతన్నైనా, కంప్యూటర్ వ్యక్తి అయినా, పరిశ్రమలు చేసేటటువంటి వ్యక్తి అయినా, మా డ్వాక్రా మహిళలైనా, చదువుకుంటున్నటువంటి విద్యార్థులైనా ప్రతి ఒక్కరం కూడా గ్రామమైనా, మండలమైనా, జిల్లా అయినా, పల్లె అయినా, హైదరాబాద్ వరకు ఉన్నటువంటి విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, మన భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం ఆయన బాటలో నడుద్దామని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ మన జీవితాలకి ఒక విజన్ ఉంటుంది. 4 ఏళ్లలో 10 ఏళ్లలో ఏం చేద్దాం అనే ఒక విజన్తో ఆలోచిస్తాం. కానీ మనందరి విజన్ ఆలోచిస్తారు మన ముఖ్యమంత్రి గారు. అది కూడా 2047కి ఎలా అభివృద్ధి చెందగలం అనే ఒక గొప్ప విజన్. మరి ఇంతకీ ఈ విజన్ స్వర్ణాంధ్ర at 2047 అంటే ఏంటి? కెన్ వీ హ్యావ్ దిస్ వీడియో ప్లీజ్? ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మాత్రమే కాదు, ఆధునికతను, నూతనత్వాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలతో, ఉన్నత ఆకాంక్షలతో స్వర్ణ శకం వైపు అడుగులేస్తోన్న ఒక ప్రగతిపూర్వక రాష్ట్రం. ఆనందం, అభివృద్ధి మరియు బాధ్యతతో కూడిన తెలుగు ప్రజలు, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిని సాధించే సమాజం, వినూతన ఆలోచన కేంద్రం, ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకెళుతున్న పారిశ్రామిక ఆకర్షణ కేంద్రం మన ఆంధ్రప్రదేశ్.
స్వర్ణాంధ్రకు ప్రజలే కీలకం. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య, అందుబాటులో ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, జీవితకాలం కొనసాగే నిరంతర అధ్యయన ప్రక్రియ, సమగ్ర ఆరోగ్య సంరక్షణతో ప్రతి పౌరుడు విజేతగా నిలిచేలా ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మిస్తున్నాం. గ్రామాలు మొదలుకొని పట్టణాలు, నగరాల వరకు సమాజంలోని అన్ని వర్గాల వారికి అవసరమైన వనరులను, అవకాశాలను అందించి ఒక ప్రగతిదాయక సమాజాన్ని నిర్మించడమే మా విజన్. ప్రజలందరికీ జీవన భద్రతతో పాటు అన్ని విధాల అభివృద్ధిని అందుకునేలా గ్రామాలను బ్లాకులుగా, పట్టణాలను ప్రపంచ స్థాయి అర్బన్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. అంతేకాదు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలను లాభసాటిగా మార్చడానికి, మరింతగా రైతులకు సంక్షేమాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆయా రంగాలలో ఉత్పత్తిని పెంచేలా వివిధ రకాల పంటల సాగును ప్రోత్సహించడం, ఎక్కువ దిగుబడినిచ్చే పద్ధతులను అమలుపరచడం చేస్తుంది. సహజ వారసత్వ సంపదకు, ఉన్నతమైన సంస్కృతికి కేంద్రం ఆంధ్రప్రదేశ్. ఈ విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం. రేపటి తరాలకు సుస్థిరమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించేలా గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, కాలుష్యరహిత నగరాలను తీర్చిదిద్దడం వంటి పర్యావరణ హిత విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది, అభివృద్ధికి అసలైన సంకేతం గుడ్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్. మంచి మరియు వేగవంతమైన పరిపాలన, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, గౌరవించడం, ప్రజల సమస్యలు ఏవైనా సరే త్వరగా స్పందించడం, త్వరితంగా సేవలందించడం, ప్రతి వ్యవస్థను పారదర్శకంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దడం మా ప్రభుత్వ లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, అంతకు మించి రాష్ట్రాన్ని ముందు తరాలకు స్ఫూర్తిగా, అన్ని రంగాల్లో బలోపేతంగా, ఆశాజనక కేంద్రంగా తీర్చిదిద్దడం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అన్నది ఈనాటి అభివృద్ధికి మాత్రమే పరిమితం కాదు, తెలుగు ప్రజల రేపటి రోజును ఉజ్వలంగా, సుస్థిరంగా, ప్రతి ఒక్కరి ఆకాంక్షలు, అవసరాలను తీర్చేలా రూపుదిద్దడం. అందుకే ఇది ఒక దార్శనిక పత్రం. ఇటువంటి స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల సమక్షంలో విడుదల చేయడం స్వర్ణ శకానికి ఆరంభం. ఎలా ఉంది స్వర్ణాంధ్ర at 2047? ఓసారి గట్టిగా అందరం చప్పట్లు మనస్ఫూర్తిగా తెలియచేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడతారు మరికొద్ది క్షణాల్లో. ఇప్పుడు గౌరవనీయులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులందరికీ, నా సహచర శాసనసభ్యులందరికీ, అధికారులకు, ఇక్కడ స్వర్ణాంధ్ర 2047వ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సందర్భంలో వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ చారిత్రాత్మకం. ఈ ఆవిష్కరణ ద్వారా రాబోయే 23 సంవత్సరాల తర్వాత, అంటే మనకు స్వాతంత్రం 1947లో వస్తే 100 సంవత్సరాల తరువాత మనం ఎలా ఉండబోతున్నాము, మన సమాజం, మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, మన దేశం ఎలా ఉండబోతుంది అని ఊహించి దానికి అనుగుణంగా అడుగులేసే ఒక అద్భుతమైన సృష్టి ఈ
స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనప్పటికీ కూడా అపరిష్కారంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని మేళవించి ఈరోజు మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటు లో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047 దేశం ఏ విధంగా రాబోయే 23 సంవత్సరాల్లో ముందడుగు వేయాలా అనే మార్గదర్శకాన్ని చేసినటువంటి మోదీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అంతందుకు ఈరోజు రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతాదని మనకందరికీ తెలుసు. ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశలో మనం ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ప్రతి కుటుంబము ప్రతి పౌరుడి అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందనే ఆలోచన విధానాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఈ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్కు 4 స్తంభాలుగా విద్య, ప్రతి ఒక్కరికి విద్య ఉండడం అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అయితేనేమి, అన్ని వర్గాల సాధికారత అయితేనేమి, సుపరిపాలన 4 స్తంభాల మీద తయారు చేసినటువంటి ఈ విజన్ డాక్యుమెంట్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి బాలుడికి, ప్రతి విద్యార్థికి విద్య వండి తీరాల. డిజిటల్ విద్య ద్వారా, అలాగే పాఠశాలను ఆధునీకరించడం ద్వారా చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా సాంకేతిక విద్య, నైపుణ్య కేంద్రాల ద్వారా ప్రపంచంలో మిగతా విద్యార్థులతో పోటీ పడే దిశగా రాష్ట్రంలోని ప్రతి బాలుడు, ప్రతి విద్యార్థి ఉండాలనే ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంరక్షణలో ప్రతి పౌరుడికి ఆరోగ్యం కావాలి, ఆసుపత్రులను ఆధునీకరించుకోవాలి, ఆసుపత్రుల్లో సదుపాయాలతో పాటుగా ఆసుపత్రితో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా పుణికిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ విజన్ డాక్యుమెంట్ తయారవుతా ఉంది. అన్ని వర్గాలకు సాధికారత లేకుండా విజన్లు రాబోయే 100 సంవత్సరాల స్వతంత్రానికి అర్థమే లేదు. రైతులు రాజు కాకుండా, రైతాంగం కానీ వ్యవసాయం లాభసాటిగా కాకుండా రాష్ట్రంలో సాధికారత సాధించడం సాధ్యం కాదు. ఎంతో మంది నిరుత్సాహం, ఉత్సాహం లేని విధంగా ఉన్నటువంటి యువతకి తిరిగి పునర్జీవనం, ఉత్సాహాన్ని పెంచే దిశగా మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి ఆర్థికంగా నిలదొక్కునే విధానాలు గౌరవ ప్రధానమంత్రి ఎప్పుడూ చెప్తారు. లఖపతి దీదీ అయితే తప్ప ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళ లక్షాధికారి కోటీశ్వరరాలైతే తప్ప సమాజం బాగుపడదు, ఆ ఇంటికి ఆర్థిక స్వాతంత్రం రాదు అని చెబుతారు. అలాగే అణగారిన ప్రజలు, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనారిటీలైనా సరే అందరి సాధికారత, అందరినీ అభివృద్ధి చేసుకోవడం, అందరి సంక్షేమం చూడడం దిశగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన విధానం ఎంతో గొప్పదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సుపరిపాలన కేవలం వ్యక్తులు పనిచేస్తే సరిపోదు, వ్యవస్థలు బలంగా ఉండాలి. మెరుగైనటువంటి వ్యవస్థల ద్వారానే గ్రామాల్లో, పట్టణాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వగలుగుతాం. జవాబుదారితో కూడిన పరిపాలన, పారదర్శక పాలన ద్వారానే మనం రాబోయే 100 సంవత్సరాల్లో మెరుగైన సమాజాన్ని పొందగలుగుతామనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను. ఈ సందర్భంలో నేను నమ్ముతా ఉన్నాను, మన రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో, శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుందని డాక్యుమెంట్లో ఏవేవైతే అంశాలు పెట్టామో 10 అంశాలతో పాటుగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని, రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో, ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఎంతో సుదీర్ఘ ఆలోచనతో ముఖ్యమంత్రి గారి అనుభవంతో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా నెరవేరుతాయని, రాబోయే తరాల కోసం ముఖ్యమంత్రి గారు
కలలు కంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే ఉందో, ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. చెప్పాలనుకున్నదే చెప్తారు, చేయాలనుకున్నదే చేస్తారు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో, ఆయన శైలి ఏంటో తెలుసు. ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. ప్రజలకు మాత్రమే తలవంచుతారు. ఇప్పుడు జవాబుదారీతనానికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ప్రగతి పదం వైపుకి ముందుకి దూసుకు వెళ్ళడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు, ద ఫ్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, వారిని మాట్లాడవలసిందిగా మనవి. ముక్కుసూటితనం వల్ల మంచి జరిగితే పర్లేదు కానీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల, నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా విజన్ 2047 ఈ లాంచ్కి భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం. టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే, చాలా నేర్చుకోవాలి, చాలా సాధించాలి అని. రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్లో ఎక్కడో చదివాను, వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ అండ్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్. ఇక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని. ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో, లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో, ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలనో, గొప్ప డాక్టర్గా అవ్వాలనో, ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఇవి దిక్సూచి. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలనేది మనకు చాలా క్లియర్ కట్గా అవసరం. అది వ్యక్తిగా కావచ్చు, సమాజానికైనా కావచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు 90s నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. నేను డాక్యుమెంట్ కొంత చదివాను, కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు. కానీ ఆయన తన కోసం కలలు కనలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో, చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా 2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో, అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే
ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే, ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు, గుర్తింపు రాదు. తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి, కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు, కానీ నిర్మాణం గుర్తుండిపోయింది. ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబరాబాద్ కానీ, ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ, ఉపాధి అవకాశాలు కానీ, దాని రూపకర్త, దాని శిల్పి, దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని. నేనేదో అయిపోవాలని నేను కలగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగనలా. ఆ కలలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరూ వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ 164 అసెంబ్లీ సీట్లు కానీ 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే, కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలమని. చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే, ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే, మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. పదే ఆయన చెప్తా ఉంటాను. నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తాను. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. మళ్ళీ శత్రువులు, ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఇవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం
5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది ఈరోజు. ఎంత కష్టం అంటే నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నాను రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం. 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కలలు కంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, నీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో. 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు, మాతో చర్చించింది. నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం, నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. దీంట్లో ఆయన కన్న కళ మనందరి కోసం, కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని. ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్దగా సాధించగలిగారు. దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది. పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు. రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా, మీతో పాటు నేను, నాతో పాటు మనందరం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ, కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం, సమగ్ర సంకల్పం అది. అలాంటి సమగ్ర సంకల్పమే ఈ 2047 ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్. నేను మీ నుంచి ఆశిస్తున్నది, మేమందరం మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం.
ఒక ట్విన్ టవర్స్ని కట్టడం చాలా కష్టం. ట్విన్ టవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం 24 గంటల పని. ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక, కూల్చేయడం చాలా తేలిక. అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని, కన్స్ట్రక్షన్ కూల్చేశారు. సో కూల్చేయడం ఎప్పుడు చాలా చాలా తేలిక. సో నిర్మాణం చాలా చాలా కష్టమైంది. అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి కోరుకుంటుంది కూడా, ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది. మన కోపం, మన విసుగులన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే, ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి. మళ్ళీ మనకి జీతాలు తక్కువ అవుతాయి, ఒకవేళ జీతాలు పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి. అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది. టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది, ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది, ఎక్కువ సంపదనిచ్చేది. కానీ టూరిజంకి కావాల్సింది, మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్. గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ, ఒక స్టేట్, కేవలం ఒక బంచ్ ఆఫ్, ఒక కొద్దిమంది మాఫియా చేరిపోయి, ఒక 100 మంది 200 మంది చేరి దాన్ని నాశనం చేశారు. టూరిస్ట్ డెస్టినేషన్ నుంచి వెళ్ళిపోయింది అది. ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి కావాల్సింది, మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత. సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ. సో ప్రజలకు కూడా మనందరం సహకరించాలి దీనికి. ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు, విదేశీయులు వచ్చి మన గండికోటకు ఇంకో చోటకి వెళ్దామంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత, వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మనం చాలా బాగా చూసుకుంటారంటే మన జీవితంలో ఆర్థికంగా బలపడతాం, మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి, అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది. వీటన్నిటిలో ఇవన్నీ ఈ విజన్ 2047 భాగం ఉంది దీంట్లో. సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే నిన్న మ్యారథాన్ సెషన్ 2 రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా, మొదటగా వచ్చి చివరిగా వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చేమో, కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపికకి మనస్ఫూర్తిగా అసలు ఎన్నిసార్లు మెచ్చుకున్న సరిపోదు. అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపోం. ఆయన అపారమైన అనుభవం, ఒక రెవెన్యూ మంత్రిగా, ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి తెలియజేస్తాం. మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కన్నారు. అలాగే పర్యావరణం గురించి, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో. సో మనస్ఫూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా నిన్న మీటింగ్స్లో కూడా చెప్పాను, అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడుతూ, ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఇటువైపు ప్రజలు, వీళ్ళ మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు మీరే. కానీ 5 సంవత్సరాల కాలంలో నిజంగా ఒక ఐఏఎస్ అధికారి కానీ బలంగా చెప్పుండుంటే ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కదా, వారసత్వపు సమస్యలు. ఇది ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నానంటే, ప్రజలకు మమ్మల్ని బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు తన అపారమైన అనుభవంతో ఇలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఉన్నతాధికారులు కానీ, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ, ఇది మీ అందరి బాధ్యత కూడా. ప్రజల్ని గాడిలో పెట్టాల్సింది, ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్లాల్సింది, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది. అలాగే ముఖ్యమంత్రి గారి
గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ తాలూకు విజన్ని మెటీరియలైజ్ చేయాల్సింది మీరే. దయచేసి గత ప్రభుత్వం లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకండి, భయపడకండి. నిన్న సిసోడియా గారు ఒక మాట అన్నారు. ఆయన అన్నది ఏంటంటే, ఆంజనేయ స్వామికి రామాయణంలో ఆంజనేయ స్వామి గారి కథ చెప్తూ ఆయన శక్తి ఆయనకి తెలియదని చెప్పి మర్చిపోయారు ఏదో ఒక శాపవశాత్తు. అది మళ్ళీ జాంబవంతుడు సీతమ్మ వారిని లంక నుంచి తీసుకురావడానికి అందరూ ఎక్కడుంది తల్లి అని ఎత్తుక్కోవడం అనే పరిస్థితుల్లో జాంబవంతుడు చెప్తాడంట, నీ శక్తి ఇలా ఉంది, నీ శక్తి నీకు తెలియదని తిరిగి ఆయన్ని శక్తిని తెలియజేస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి సముద్రం తాగుతారు, లంక వైపు వెళ్తారు. అలాగా సిసోడియా గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి అందరికీ, నేను జాంబవంతుల్లా చెప్తున్నాను, మీరు ఐఏఎస్లు, మీరు హనుమంతులు లాంటి వాళ్ళు, మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి. నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఆ మాటలు వింటా ఉంటే. అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్క 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీరు ఒక్కసారి తెలుసుకున్నారు. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చారు. మీ శక్తి మీరు తెలుసుకుంటారు. మీరు మీ శక్తిని మర్చిపోకండి. అలాగే మాకు బాధ్యత ఉంటుంది. మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యులు అయితేనే మేము అధికారుల చేత చేయించగలం. లేదంటే చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు. నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను. అంటే ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి, బాధ్యతగా ఎందుకు ఉండాలని చెప్పడానికి. నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు. రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాను. డబ్బులు లేవు, ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం, ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే 3,000 కోట్లు కావాలి ఈ రోజున. నిన్న రివ్యూ మీటింగ్లో మాట్లాడింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఎంత కావాలని అడిగారు. మరి చేసేద్దాం ఎంత కావాలంటే 2,854 గ్రామాలకి 3,000 కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది, ఆయన లాంటి దార్శనికుడికి. సో పొద్దున్నే రాగానే అడిగాను, అసలు ఏమేం ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే, ఒక్క రిషికొండ ప్యాలెస్కే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే వీళ్ళు 1,200 కోట్లు భూహక్కు స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి 1,200 కోట్లు. మీరు ఊహించుకొని ఇక్కడే 1,700 కోట్ల రూపాయలు ఒక రిషికొండ ప్యాలెస్ కట్టడానికి, 1,200 కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి, అలాగే ఈ భూహక్కు పత్రాల కోసం, పాస్బుక్స్ కోసం. ముఖ్యమంత్రి గారికి నిజంగా పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు, మాకు ఆయన కష్టం కూడా మీకు తెలియాలి. మీరు ఊహించుకోండి, నిజంగా ఈ 1,700 కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున 2,854 గ్రామాల కనీసం 1,400 గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున. గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున. ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం 3 ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా గుంటికి ఊరట కలిగింది. నాకు మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్, ఆ బాధ్యత, ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మనం అందరూ కనాల్సిన కళ, ఇది మన సమగ్ర సంకల్పం. ఒక దేశపు సంపద, నదులు, ఖనిజాలు, మనకి వనరులతో, నీటి వనరులతో పాటు మానవ వనరులు. ఈ 2047 ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే, మనకున్న ఖనిజాలు కానీ, నీటి వనరులు కానీ, సహజ వనరులు కానీ, వీటిని మానవ వనరుల్ని ఎలా అనుసంధానం చేసి ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేదే ఈ విజన్ డాక్యుమెంట్. తద్వారా మనకు జరిగేది, మన భవిష్యత్తు బలంగా ఉంటుంది. ఆయన కోరిక కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో ఉండాలి అనేది.
అలాంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి తరపున నేను ఒకటే మాటిస్తున్నాను. పొలిటికల్ స్టెబిలిటీ ఈ రాష్ట్రానికి కనీసం తక్కువలో తక్కువ ఒక 2.5 దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. పెట్టుబడులు రావాలి అంటే చెప్పారు కదా మీకు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని. మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంక అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. 21వ శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం, నా మతం, నా వర్గం అంటే పనిచేయు. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వేదిక పైన ఉన్నవాళ్ళు కానీ, నేను కానీ, ఎవ్వరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. ఆయన వెన్నంటే ఉన్నాం. మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నకల వికసిత్ భారత్, భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజగజలాడాలి. అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి, సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. చైనాను చూసి అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతంగా ఉండాలి. అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయనకి మేము కలలు కనే ఆంధ్రప్రదేశ్కు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కలలు కంటూ ఆశిస్తూ, ఆయన అత్యంత ఆరోగ్యంగా, అద్భుతంగా, ఆయనకి భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి, ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా, అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ, మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు నాకు ఎప్పుడు గౌరవం తగ్గకుండా, నాకు మనస్ఫూర్తిగా, నాకు గౌరవం నాకు కాదు, నన్ను నమ్మిన ప్రజలకు గౌరవం ఇవ్వడం. ఆయన చెప్తారు, అవసరం లేదు సార్, మీరు వదిలేసేయండి అంటే, లేదు నేను మీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ ప్రజలు మనం వెన్నంటూ ఉన్నారని ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు. మీరు ముందు వెళ్ళంటే, లేదు నాతో పాటు రా అంటారు. ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో, కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి. కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు, అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు, సంక్షేమం అభివృద్ధి దృఢ సంకల్పం నా వంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ భూమికతో పోలిక, ప్రపంచ వేదికతో పోటీ అంటూ మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ గమ్యంగా మారుస్తూ స్వర్ణాంధ్ర అట్ 2047కి నేతృత్వం వహిస్తూ కర్త కర్మ క్రియగా అయినటువంటి మాన్యులు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశాన్ని ఇప్పుడు విందాం.
ఆ బుక్ కూడా తెచ్చిపెట్టు. ఆ బుక్ కూడా తెచ్చిపెట్టాడు. గౌరవనీయులు మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన బీజేపీ నాయకులు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ గారు, గౌరవనీయులు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్గ సభ్యులు, వేదిక పైన ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరి సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 78 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది. కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో చూశాను, 2024లో చూశాను. 2 సార్లు కూడా నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుందని ఆలోచించి
పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈరోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి 1-2 కాదు, అనేక చిక్కుముడులేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కోసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా, 4వసారి ముఖ్యమంత్రిని. ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. అన్ని ఇబ్బందులు సృష్టించారు. అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. 6 నెలలైన వెంటనే మళ్ళీ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. 2047లో మన దేశం 100 ఏళ్ల స్వాతంత్ర భారత ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు తయారు చేశారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నరేంద్ర మోడీ గారు కానీ మనందరి ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలని మనందరి సంకల్పం. అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మా సంకల్పం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈరోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్